హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చౌటి పిల్ల. సో ఈ రోజు ఒక హాల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఇవన్నీ నేను రీసెంట్ గా ఆర్డర్ పెట్టాను అనమాట. ఇది కొంచెం ఫెస్టివ్ వేర్. ఈ మధ్య ఇంకా చాలా చాలా కమింగ్ డేస్ లో లైక్ ఫెస్టివల్స్ ఉన్నాయి కదా, ఫెస్టివల్స్ అయినా ఇంకా ఫంక్షన్స్ అయినా లైక్ వెడ్డింగ్స్ అయినా చాలా ఉన్నాయి. సో ఫెస్టివ్ వేర్ కి చాలా చాలా బాగుంటాయి అని చెప్పేసి కొంచెం ట్రెడిషనల్ వేర్ ఆర్డర్ పెట్టా. సో ఎలా ఉన్నాయి ఏంటి చూసేద్దాం. సో ఇవి చాలా వరకు షరారా ప్యాంట్స్ అన్నమాట. సో నా దగ్గర ఇవి చాలా తక్కువ ఉన్నాయి. సో షరారా కూడా చాలా బాగుంటుంది. సో ఇవన్నీ నేను మీషోలో ఆర్డర్ చేసా. లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, ఎవరికైనా కావాలంటే చెక్అవుట్ చేయండి. అండ్ వేసుకున్నాక ఎలా ఉన్నాయో కూడా పక్కన ఫొటోస్ ఆర్ వీడియోస్ ఇంక్లూడ్ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ అన్బాక్సింగ్. సో ఇది వచ్చేసి ఫస్ట్ అవుట్ఫిట్. ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ ఇవన్నీ అన్బాక్స్ చేసి మీకు చూపించడానికి. ఎందుకంటే ట్రెడిషనల్ వేర్ కదా, సో నాకు ట్రెడిషనల్ వేర్ అంటే చాలా చాలా ఇష్టం. సో ఎలా ఉన్నాయి ఏంటి అని చూసేద్దాం. ఫొటోస్ లో అయితే మాత్రం అదిరిపోయాయి, బయట వచ్చాక ఎలా ఉన్నాయో ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను. ప్యాకేజింగ్ అంతా కూడా చాలా బాగుంది. సో ఇలా ఒక జిప్ కవర్ లో వచ్చిందనమాట. సో మనం ఎక్కడికైనా క్యారీ చేసుకున్నప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. అండ్ డ్రెస్సెస్ కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి, ఎందుకంటే ఎప్పుడో యూస్ చేస్తాం కాబట్టి ఒక్కసారి వేసుకున్నాక. సో ఇలా మళ్ళీ స్టోర్ చేసుకొని పెట్టుకుంటే కూడా మనకి నీట్ గా ఉంటాయి. సో ఇది వచ్చేసి టాప్ అన్నమాట. సో సేమ్ సేమ్ మ్యాచింగ్ లా ఉంది. ఇవంతా ఫుల్ డిజైనర్ వేర్ లా ఉన్నాయి, చాలా గ్రాండ్ గా. సో ఇది వచ్చేసి మంచి డార్క్ రెడ్ కలర్. సో దానిపైన ఇలా నెక్ అంతా కూడా, నెక్ నుంచి స్టమక్ వరకు కూడా మొత్తం ఇలా మంచి డిజైన్ వచ్చింది. అండ్ కింద బాటమ్ లో కూడా ఇలా ఒక చిన్న బార్డర్ తో డిజైన్ ఉందన్నమాట. అండ్ మధ్య మధ్యలో ఇలా చిన్న చిన్న బీట్స్ లా కూడా ఉన్నాయి. సో చాలా బాగుంది. అండ్ హ్యాండ్స్ వచ్చేసి నెట్ హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ పైన కూడా ఇలా కింద మొత్తం ఈ బార్డర్ అంతా కూడా ఇలా డిజైన్ ఇచ్చారు. అండ్ మధ్య మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్స్ అండ్ బీట్స్ ఉన్నాయి. సో బ్యాక్ అంతా జస్ట్ సింపుల్ ప్లెయిన్ బ్యాక్. చాలా బాగుంది టాప్ అయితే. సో ఇది వచ్చేసి ప్యాంట్ అనమాట, షరారా. పైన అంతా కొంచెం హాఫ్ వరకు లైక్ 1/4 వరకు ప్లేన్ ఉంది, ఎలానో కనిపించదు కదా. సో కింద అంతా ఇలా డిజైన్ ఉందనమాట. ఇది కొంచెం డార్క్ యాష్ కలర్ లో ఉంది. అండ్ దీనిపైన కూడా ఇలా ఫుల్ వర్క్ వచ్చింది అనమాట. రెడ్ పైన కూడా గోల్డ్ చాలా బాగుంటుంది. అండ్ ఈ యాష్ కలర్ పైన కూడా చాలా చాలా బాగుంది. సో ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. అండ్ దుప్పటా వచ్చేసి ఇలా ఉంది. దుప్పటా కూడా ఫుల్ హైలైట్ అయింది. సో ఇలా మొత్తం ఆల్ సైడ్స్ బార్డర్ ఇలా ఈ లేస్ వచ్చింది అనమాట. అండ్ మధ్య మధ్యలో ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి. సో దుప్పటా కూడా చాలా బాగుంది, చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. మంచి మంచి ఫెస్టివల్స్ కి కానీ మ్యారేజెస్ కి కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ కొంచెం జిగ్ 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 ఉంది కాబట్టి నైట్ టైమ్స్ వేసుకుంటే ఇంకా ఇంకా బాగుంటుంది. అండ్ ఫొటోస్ లో కూడా చాలా బాగుంటుంది, లైక్ డార్క్ కలర్ కదా. సో చాలా చాలా బాగుంది. ఫస్ట్ అవుట్ఫిట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో సెకండ్ అవుట్ఫిట్. సో ఇది కూడా మంచిగా కవర్ లో ప్యాక్ చేసి ఇచ్చారు. ఈ కలర్ అయితే చాలా చాలా బాగుంది. సో ఇది మొత్తం ఆల్ ఓవర్ ఒకే కలర్. ఇది కూడా చాలా బాగుంది. గోల్డెన్ కలర్ లో ఉందన్నమాట. ఫుల్ పార్టీ వేర్ ఇది కూడా. సో టాప్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. దీనిపైన అంతా కూడా ఫుల్ గోల్డ్ థ్రెడ్ తో డిజైన్ వచ్చింది. అండ్ కింద అంతా కూడా ఇలా ఫ్లవర్స్ వచ్చి దానిపైన చిన్న చిన్న మిర్రర్స్ వచ్చాయి. సో ఇది కూడా చాలా చాలా బాగుంది. అండ్ హ్యాండ్స్ ఇవంతా కూడా లైక్ 3/4 హ్యాండ్స్ వచ్చాయన్నమాట. హ్యాండ్ అంతా కూడా చాలా వర్క్ ఉంది. సో దీనిపైన కూడా ఫ్లవర్స్ పైన చిన్న చిన్న చమ్కీస్ అవన్నీ ఉండి చిన్న చిన్న మిర్రర్స్ కూడా ఉన్నాయి. నెక్ అయితే కొంచెం హైలైట్ చేశారు చిన్న లేస్ తో. అండ్ ప్యాంట్ వచ్చేసి ఇది కూడా షరారానే. సో ఇదైతే ఈ ప్యాంట్ కి మొత్తం టాప్ టు బాటమ్ మొత్తం
ఫుల్ ఎంబ్రాయిడరీ వచ్చింది. ఫస్ట్ చూపించిన ప్యాంట్ కి అయితే కొంచెం నుంచి స్టార్ట్ అయింది, లైక్ 1/4 తర్వాత స్టార్ట్ అయింది. బట్ ఇదైతే మాత్రం ఫుల్ ఆల్ ఓవర్ ప్యాంట్ మొత్తం డిజైన్ ఉంది, చాలా గ్రాండ్ గా ఉంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా డిజైన్ ఉంది. అండ్ కింద పార్ట్ అయితే హైలైట్, అసలు చాలా బాగుంది, ఫుల్ వర్క్ ఉంది. అండ్ దుపట్టా కూడా హైలైట్ చేస్తున్నారు, సింపుల్ గా ఇచ్చేయకుండా. కొన్ని డ్రెస్సెస్ కి అయితే మనకి దుపట్టా హైలైట్ అయితే డ్రెస్ కొంచెం సింపుల్ గా ఉంటుంది. కొన్ని డ్రెస్సెస్ కి డ్రెస్ హైలైట్ అయితే దుపట్టా సింపుల్ గా ఉంటుంది కదా. సో దీనికైతే మాత్రం మొత్తం 3 పీసెస్ కూడా ఫుల్ హైలైట్ ఉంటున్నాయి. ఇది కూడా బార్డర్ ఇలా ఈ పెద్ద లేస్ ఇచ్చారు, మిల్లిక్ వర్క్ ఇచ్చారు. సో ఇది కూడా చాలా బాగుంది. దుపట్టా అంతా ఇలా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ అయితే చాలా బాగుంది. అండ్ ఇవన్నీ కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి, మరీ చీప్ గా ఏం లేవు, క్వాలిటీ చాలా చాలా బాగుంది. ఈ డ్రెస్ అయితే క్రేజీ, చాలా బాగుంది, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అవుట్ స్టాండింగ్ అసలు. మంచి ఆనియన్ పింక్ కలర్ లో వచ్చింది. సో ఇదంతా పైన నెట్ అనమాట, ఫుల్ షైనీగా ఉంది ఆ నెట్ అంతా కూడా. హ్యాండ్స్ ఏమో ఇలా నెట్ హ్యాండ్స్ వచ్చి ఇలా కింద మనకి ఈ టాజిల్స్ లైక్ ఏమంటారు ఈ బీడ్స్ వచ్చున్నాయి, చాలా బాగుంది ఇది కూడా. అండ్ ఈ బార్డర్ లో లేస్ ఉంది, హ్యాండ్స్ పైన కూడా ఇలా చిన్న వర్క్ ఉన్నది. అండ్ కింద అంతా కూడా హ్యాండ్స్ కి వచ్చినట్టు ఇలా ఈ హ్యాంగింగ్స్ ఉన్నాయి. అండ్ బార్డర్ లేస్ కూడా చాలా బాగుంది. అండ్ మిడిల్ లో కూడా చిన్న ఫ్లవర్స్, చిన్న స్టోన్స్ అవన్నీ కూడా ఉన్నాయి, చిన్న చిప్స్ ఉంటాయి కదా, సో అలాంటిది అనమాట. చాలా బాగుంది ఇది వేసుకుంటే మాత్రం పక్కాగా హైలైట్ అయిపోతాము. అండ్ దిస్ ఈస్ ద బాటమ్ కూడా లోపల మనకి ఇలా ఒక ఫ్యాబ్రిక్ ఉంది, కైండ్ ఆఫ్ సాటిన్ ఫ్యాబ్రిక్ లాగా, అండ్ అంటే లైనింగ్ లాగా. సో దీని పైన లేయర్ వచ్చేసి ఇలా ఉందన్నమాట ఈ నెట్ తో. సో కిందంతా కూడా ఫుల్ వర్క్ వచ్చింది, క్రేజీ అసలు. నాకు ఇది ఫేవరెట్ అయిపోయింది. సో ఈ కలరే చాలా షైనింగ్ గా, చాలా క్లాస్ గా ఉంది. నెట్ అంతా కూడా క్వాలిటీ చాలా బాగుంది. అండ్ నెట్ కదా హార్డ్ గా ఉండొచ్చేమో అనుకున్నా, బట్ చాలా సాఫ్ట్ గా ఉంది, వెరీ బ్రీతబుల్. సో మనం ఈజీగా హ్యాపీగా ఒకేషన్స్ కి వేసుకున్నప్పుడు మనం క్యారీ చేసుకోవచ్చు. అండ్ దుప్పట్టా కూడా చాలా బాగుంది. ఇన్నిసార్లు చాలా అంటున్నాను అంటే అంత బాగున్నాయి ఈ అవుట్ఫిట్స్ అన్ని కూడా, ఈ డ్రెస్సెస్ అంతా చాలా బాగుంది. అండ్ ఈ లేస్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. సో ఆల్ సైడ్స్ ఈ లేస్ వచ్చింది అనమాట. యాక్చువల్లీ ఈ లేస్ కొన్ని డ్రెస్సెస్ కి కూడా వస్తున్నాయి, ఇంకా పెద్దగా వస్తున్నాయి, బట్ అది నాకు నచ్చలే. బట్ ఈ లేస్ అయితే మాత్రం చిన్నగా క్యూట్ గా నీట్ గా ఉంది. సో ఇలా ఈ ఎడ్జ్ లో ఇలా ఇంత బంచెస్ ఇచ్చారనమాట. సో యా అక్కడక్కడ కూడా ఈ చిన్న చిప్స్ వర్క్ వచ్చింది, లైక్ దిట్, చాలా బాగుంది. ఆర్ లాస్ట్ అవుట్ఫిట్. అండ్ ముందు ప్యాంట్ అది ప్లాజో ప్యాంట్, నాట్ షరారా. నార్మల్ గా ఇచ్చేసాడు ఒక కవర్ లో, ఎందుకంటే అన్ని డ్రెస్సెస్ కంటే ఇది కొంచెం తక్కువ ప్రైస్ అనుకుంటా. ఇది సింపుల్ అండ్ ఎలిగెంట్ గా ఉంది. సో ఇది వచ్చేసి కైండ్ ఆఫ్ డార్క్ వైన్ కలర్ అన్నమాట. సో ఇలా డిజైన్ వచ్చి మధ్యలో అక్కడక్కడ చిన్న మిర్రర్ వర్క్ వచ్చింది అనమాట. అండ్ హ్యాండ్స్ పైన కూడా సేమ్ చికెన్ కర్రీ వర్క్ వచ్చి లైక్ ఇలా మిర్రర్ లా వచ్చింది. ఐ థింక్ దిస్ ఇస్ నాట్ చికెన్ కర్రీ కూడా. సో ఇలా థ్రెడ్ వర్క్ వచ్చింది అంతే. సో హ్యాండ్స్ కి ఇలా నెట్ వచ్చి దానిపైన ఇలా థ్రెడ్ వర్క్ వచ్చింది. అండ్ బ్యాక్ సింపుల్ ప్లెయిన్ బ్యాక్ అండ్ డోరీస్ కూడా ఇచ్చారు. సో చాలా బాగుంది సింపుల్ గా.
అండ్ బాటమ్ కూడా మొత్తం ప్లెయిన్ బాటమ్ అన్నమాట. సో ఇది షరారా అండ్ కింద ఇలా చిన్న లేస్ ఇచ్చారు ట్రయాంగిల్ షేప్ లో, చాలా చిన్నగా డీసెంట్ గా ఉంది. అండ్ దుపట్టా కూడా సింపుల్ ప్లెయిన్ దుపట్టా, దుపట్టా ఏం లేదు, ప్యాంట్ లానే సింపుల్ గా ప్లెయిన్ గా ఉంది. అండ్ బార్డర్ లో మనకి ఇలా లేస్ ఇచ్చారనమాట. సో చిన్న చిన్న ఒకేషన్స్ కి, కాలేజెస్ కి, ఆఫీసెస్ కి బాగుంటుంది. నాకైతే ఇవన్నీ కూడా చాలా చాలా బాగా నచ్చాయి. ఈ అవుట్ఫిట్స్ అన్ని కూడా చాలా లైక్ ట్రెడిషనల్ వేర్ అన్నమాట ఇవన్నీ. సో లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, ఎవరికైనా కావాలంటే చెక్అవుట్ చేయండి. మనకి అమ్మాయిలకి ఎన్ని డ్రెస్సెస్ ఉన్నా సరిపోవు, దట్టు ట్రెడిషనల్ వేర్ ఎన్ని ఉన్నా సరిపోవు. సో నాకైతే ఇవన్నీ చాలా బాగా నచ్చాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రౌడీ పిల్ల.